ఈ ఆగస్టులోనే వెలుగొండకు కృష్ణా జలాలను తీసుకొచ్చేటువంటి విధంగా పనులన్నీ కూడా దాదాపుగా 90 నుంచి 99% ఈ 2 ఏళ్లలో దగ్గర 3,000 కోట్ల రూపాయలు వెచ్చించి రాత్రి పగలు పనులు చేయడంతో అన్న మాట ప్రకారం ఈ నెలలోనే ప్రారంభించేటువంటి విధంగా ఆ పనుల మీద ఈ రోజు అధికారులు ఏజెన్సీలతో కూడా సుదీర్ఘమైనటువంటి సమీక్ష చేయడం జరిగిందని చెప్పి మీ ద్వారా తెలియజేసుకుంటూ అందులో భాగంగా కొల్లం వాగు కృష్ణా జలాలు టన్నెల్కి వచ్చేటువంటి అప్రోచ్ ఛానల్ కూడా క్లియర్ చేయడం జరిగింది. హెడ్ రెగ్యులేటర్ సంబంధించిన గేట్ల పనులన్నీ కూడా పూర్తవడం జరిగింది. టన్నెల్ 1 అండ్ టన్నెల్ 2 కు సంబంధించినటువంటి సిసి లైనింగ్ 286 మీటర్లు ఉంది. 18వ తారీఖు కల్లా ఆ యొక్క 280 మీటర్లు కూడా కంప్లీట్ చేసేటువంటి విధంగా 5 గంటల షెడ్యూల్ తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా టీబీఎం మిషన్ 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో కనీసం అంగుళం కూడా బయటికి తీయలా, ఒక చుక్క నీరు పోయేటువంటి పరిస్థితి లేదు. అయినా సరే జాతికి అంకితం అంటే ఆ రోజు మోసం దగా. ఈ రోజు ఆ టీబీఎం అవాంతరాల అడ్డంకులన్నిటి కూడా తొలగించి 1900 మెట్రిక్ టన్నుల ఆ వెయిట్ 175 మీటర్ల లెంగ్త్ ఆ టీబీఎం మిషన్ ఇప్పటికే 70% వరకు క్లియర్ చేసాం. మిగిలిన బ్యాలెన్స్ 30% కూడా ఈ వారం 10 రోజుల్లోనే ఆ టీఎం ను కూడా మొత్తం క్లియర్ చేసేటువంటి విధంగా యాక్షన్ ప్లాన్ కూడా తీసుకోవడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ 100 క్యూసెక్కులు వస్తే ఫీడర్ కెనాల్ బండ్లు తెగిపోయేటువంటి కెనాల్ కి చంద్రబాబు నాయుడు గారి మొన్న 460 కోట్ల నిధులు ఇచ్చి ఆయనే శంకుస్థాపన చేసి ఆల్రెడీ 5.3 కిలోమీటర్ల సిసి వాల్ పూర్తి అవడం జరిగింది. 11 కిలోమీటర్ల లైనింగ్ ని కూడా విత్ ఇన్ 4-5 మంత్స్ లోనే చేయడం జరిగింది. నల్లమలై సాగర్ కు సంబంధించినటువంటి రెగ్యులేటర్స్ అంటే ఈస్టర్న్ మెయిన్ కెనాల్ అదేవిధంగా సుంకేసల గొడపాటి రెగ్యులేటర్లన్నింటినీ కూడా వర్క్స్ కూడా 15వ తారీఖు కల్లా కంప్లీట్ చేయబోతూ ఉన్నాం. వీటన్నిటినీ మించి R&R 5 సంవత్సరాల గొడ్డల పార్టీ పాలనలో ఒక్క నయా పైసా కూడా నిర్వాసితులకు ఇవ్వాల. మొన్ననే వెలుగొండ చరిత్రలో మొట్టమొదటిసారిగా నిర్వాసితుల అకౌంట్ లోకి ఆ రోజు 2,560 నిర్వాసితుల కుటుంబాలకి 318 కోట్ల రూపాయలు చంద్రబాబు నాయుడు గారు అందించారు. మిగిలిన బ్యాలెన్స్ 4,761 కుటుంబాలకి 600 కోట్ల రూపాయలు. 2 విడతలుగా రెండో విడత 300 కోట్ల రూపాయలు ఈ వారంలోనే, మూడో విడతగా ఇంకొక 300 కోట్ల రూపాయలు ఈ 3-4 వారాల లోపు ఇచ్చి ఆ నిర్వాసితులకు కూడా 900 కోట్ల రూపాయలు కూడా అందించాలి అని చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం కూడా ఆచరణలోకి తీసుకొస్తున్నామని తెలియజేసుకుంటూ మరిన్ని వార్తల కోసం మా వార్తా వేదిక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి.